अथ सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. భగవంతుడైన కృష్ణుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే లగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగమును అభ్యసించుట ద్వారా నీవు నన్నెట్లు పూర్తిగా నిస్సందేహముగా తెలిసికొనగలవో చెప్పెదను, వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. నేనిప్పుడు ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన జ్ఞాన విజ్ఞానములను నీకు పూర్తిగా విశదీకరించెదను. దీనిని తెలిసికొన్నచో నీవు తెలిసికొనవలసినది ఇంకేదియూ ఉండదు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. పెక్కు వేల మంది మానవులలో ఎవరో ఒకడు సంపూర్ణ సిద్ధికి ప్రయత్నించును. అట్లు ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో ఎవరో ఒక్కడు నన్ను యథార్థముగా నెరుంగును. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిః అష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 కలిసి భిన్నమైన నా భౌతిక శక్తి యొక్క రూపములు. అపరేయం ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. మహాబాహుడవైన ఓ అర్జున, ఇవిగాక నాకు న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొను జీవులందరితో కూడిన ఉన్నతమైన శక్తి మరియొకటి కలదు. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయః తథా. సృజింపబడిన సర్వభూతములకును ఈ 2 ప్రకృతులే కారణములయ్యున్నవి. ఈ ప్రపంచమున భౌతికమును ఆధ్యాత్మికమును అయిన సర్వమునకు మూలమును ప్రళయమును 2 నేనేనని నిశ్చయముగా నిరుంగుము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనం జయా మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటే ఉన్నతతరమైన సత్యం ఇంకొకటి లేదు. ముత్యములు దారముతో గుచ్చబడి దానిపై ఆధారపడి ఉండునట్లు సర్వమును నా మీదనే ఆధారపడి ఉన్నది. రసోఘం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే
పౌరుషం దృశో. కౌంతేయ, నేను నీటియందు రుచిని, సూర్యచంద్రులందు కాంతిని, వేద మంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరులందు సామర్థ్యమును అయి ఉన్నాను. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నేను భూమి యొక్క ఆద్యమైన సుగంధమును, అగ్నియందు వేడిమిని, జీవించు సర్వప్రాణులయందును ప్రాణమును, తపస్సులయందు తపస్సును అయి ఉన్నాను. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిః బుద్ధిమతాం అస్మి తేజః తేజస్వినాం అహం. ఓ పృథా కుమార, నేనన్ని భూతములకు ఆద్య కారణమును అనియు, బుద్ధిమంతులలో బుద్ధిననియు, శక్తిమంతులలో శక్తిననియు ఎరుంగుము. బలం బలవతాం త్యాగం కామరాగ వివర్జితం. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. భరతవంశ శ్రేష్ఠుడైన అర్జున, నేను బలవంతులలో కామాసక్తులు లేని బలమును, మత సిద్ధాంతములకు వ్యతిరిక్తముగాని సంభోగమును. ఏ చైవ సాత్వికా భావాః రాజసాః తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సత్వగుణములతో కూడినట్టి గాని, రజోగుణముతో కూడినట్టి గాని, తమోగుణముతో కూడినట్టి గాని భావములన్నీయు నా శక్తి చేతనే వ్యక్తీకృతములైనవిని ఎరుంగుము. ఒక విధముగా నేను సర్వమును, కాని స్వతంత్రుడను. నేను భౌతిక ప్రకృతి గుణములకు లోబడి ఉండను, కాని అవి నా యందుండును. త్రిభిః గుణమయైః భావైః ఏభిః సర్వమిదం జగత్. మోహితో నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సర్వ విశ్వము సత్వ రజస్తమస్సులను 3 గుణములచే మోహింపచేయబడినదై, ఈ గుణములన్నిటికీ అతీతుడను అక్షయుడను అయిన నన్ను తెలియజాలకున్నది. దైవీశేషా గుణమయీ మమ మాయా దురత్యయా. మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం కరంతి తే. భౌతిక ప్రకృతికి సంబంధించిన 3 గుణములతో కూడిన నా మాయాశక్తి దాటుటకు శక్యము కానిది. కాని నన్ను శరణు పొందిన వారు దానిని సులభముగా దాటజాలుదురు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః. మాయయా బహుతజ్ఞానాః ఆసురం భావం ఆశ్రితాః. చెడ్డ పనులు చేయువారును, మూఢులను, మానవాధములను, మాయచే అపహరింపబడిన జ్ఞానము గలవారును, రాక్షసులకు సంబంధించిన నాస్తిక స్వభావంతో కూడిన వారును నన్ను శరణు పొందజాలరు. చతుర్విధాః భజంతే మాం
జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసుః అర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడవైన అర్జున, ఆపదలోనున్నవాడు, సంపద గోరువాడు, జ్ఞానమును వాంఛించువాడు, ఆత్మ సాక్షాత్కారము పొందినవాడు, ఈ 4 రకములైన పుణ్యాత్ములను నాకు భక్తియుక్తమైన సేవ చేయదొడంగొదురు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిః విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. వారిలో సంపూర్ణ జ్ఞానము కలవాడును, సర్వదా విశుద్ధ భక్తియుక్త సేవలో నిమగ్నుడైన వాడును అత్యుత్తముడు. అతనికి నేను మిక్కిలి ప్రియుడను, అతడును నాకు ప్రియుడు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులైన వారే కాని నా జ్ఞానముతో కూడియున్న వారిని నేను నన్ను వలనే భావింతును. అతడు దివ్యమైన నా సేవయందు నిమగ్నుడగుటచే అత్యుత్తమ గమ్యమైన నన్ను తప్పక చేరును. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. పెక్కు జనన మరణముల తర్వాత నేనే సమస్తమనియు, కారణముల కన్నిటికి కారణమనియు ఎరింగి నిజమైన జ్ఞానము కలవాడై నన్ను శరణుదొచ్చును. అట్టి మహాత్ముడు చాలా అరుదు. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. భౌతిక వాంఛలచే అపహరింపబడిన జ్ఞానము కలవారు దేవతలను శరణుదొచ్చి తమ సహజ ప్రకృతులను బట్టి ప్రత్యేక పూజా నియమ నిబంధనలను అనుసరింతురు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుం ఇచ్ఛతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. నేను పరమాత్మ స్వరూపమున అందరి హృదయములందు ఉందును. ఎవరైనను ఒక దేవతను పూజింప కోరినంతని ఆ ప్రత్యేక దేవత యందే భక్తుడైయుండునట్లుగా అతని విశ్వాసమును స్థిరముగా వింతును. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనం ఈహతే లభతే చ తదః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అట్టి శ్రద్ధతో కూడిన వాడై మానవుడు ఒక ప్రత్యేక దేవతను పూజించి తన కోరికలను పొందును. కాని వాస్తవమునకు ఆ వరములన్నీయు నేను చేకూర్చినట్టివే. అంతవత్తు ఫలం తేషాం
తద్భవతి అల్పమేధసాం దేవాం దేవయజో యాంతి మద్భక్తాః యాంతి మామపి. మందబుద్ధులు దేవతలను పూజింతురు. వారు పొందు ఫలములు కూడా పరిమితములను తాత్కాలికములను అయినట్టివి. దేవతలను పూజించువారు దేవతాలోకములకేగుదురు, కాని నా భక్తులు చివరికి నా దివ్యలోకమును చేరుదురు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావం అజానతో మమావ్యయం అనుత్తమం. నన్ను సంపూర్ణముగా నెరుంగని మందబుద్ధులు దేవాది దేవుడనైన నన్ను ముందు నిరాకారుడనై ఇప్పుడు ఆకారము దాల్చితినని తలంతురు. అజ్ఞానవశమున వారు నాశనము లేనిదియు అత్యున్నతమును దివ్యమును అయిన నా స్వభావమును ఎరుంగరు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢులకును మందబుద్ధులకును నేను వ్యక్తము కాను. వారికి నేను యోగమాయచే కప్పబడి ఇందును. అందుచే వారు నేనదుడననియు అవ్యయుడననియు ఎరుంగరు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, దేవాది దేవుడ నగుటచే నేను భూతకాలమున జరిగినట్టియు వర్తమాన కాలమున జరుగుచున్నట్టియు భవిష్యత్కాలమున జరుగబోనట్టియు సర్వమును ఎరుగుదును. అందరు ప్రాణులను కూడా నేను ఎరుగుదును, కాని నన్నెవ్వరునూ ఎరుగరు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప. ఓ భరతవంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక వలనను ద్వేషము వలనను పుట్టిన ద్వంద్వములచే భ్రాంతులై ప్రాణులందరూ మాయలో పుట్టుచున్నారు. యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మములందును ఈ జన్మమునందును పుణ్యకర్మలను అనుసరించినట్టియు పాపములన్నీయు పూర్తిగా తొలగింపబడినట్టియు అయిన మానవులు భ్రాంతి ద్వంద్వముల నుండి ముక్తులై స్థిరచిత్తముతో నా సేవయందు నిమగ్నులగుదురు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతౌతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్టం అధ్యాత్మం కర్మ త్యాఖిలం. ముసలితనము నుండియు మరణము నుండియు ముక్తి పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియుక్త సేవలో నన్నాశ్రయింతురు. వారు ఆధ్యాత్మిక వ్యాపారములను గూర్చి సర్వమును పూర్తిగా నెరింగిన వారగుటచే యథార్థముగా వారు బ్రహ్మమునైయున్నారు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం
च ये विदुः प्रयाणकालेऽपि च माम् ते विदुः युक्तचेतसः। నన్ను గూర్చి సంపూర్ణ జ్ఞానము కలవారై భౌతిక ప్రపంచమును దేవతలను సర్వయజ్ఞ విధానములను నడుపునట్టి దేవాది దేవుడను నేనే అని తెలిసికొనునట్టి వారు మరణకాలమున కూడా దేవాది దేవుడనైన నన్ను అవగాహన చేసుకొని ఎరుగజాలుదురు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయः।